సజ్జపిండి, సొరకాయ, వాటర్, ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, నువ్వులు ఇవన్నీ కొంచెం లైట్గా తురుము పెట్టుకోవాలి. సొరకాయ తురుము, పాయసం కూడా చేసుకోవచ్చమ్మా. అవును, సొరకాయ తురుము ఇంటి లేదా ఇన్నాళ్ళు ఉంచండి, ఉంచేసి ఆంధ్ర స్పెషల్ ప్రకాశం జిల్లా ఒంగోలు డిస్టిక్. ఎంత టేస్ట్ ఉంటుందో రొట్టి, సొరకాయ తురుము రొట్టి, సొరకాయ రొట్టి, సొరకాయ రొట్టి, సజ్జలు. ఓకే, ఇట్లాంటి బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చు. తప్పలేంట, దాన్ని తప్పలేంట అంటారు. ఏంటంటే తప్పలేంట, తప్పలేంట అంటారా? ఓన్లీ చేతితోనే బ్రష్ చేసుకోవాలా ఇది? మనం అర్సం చేసుకుంటాం అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకొని కూడా నూనెలో వేసుకోవచ్చు ఇదే పిండిని. అంటే చెక్కల్లాగా? చెక్కల్లాగా. ఓకే, అవి ఇంకా టేస్ట్ ఉంటాయి నూనెలో వేసుకుంటాం కాబట్టి. ఇది హెల్త్కి మంచిది, అన్నింటికి మంచిది, ఆరోగ్యానికి స్వచ్ఛలు. మనం పెద్దగా చేస్తాం కదా, ఒకటి చిన్న చిన్నవి. బాగుందా? చలాకి చింతపిండి పచ్చగా వచ్చింది కదా. మా అమ్మ మా నాన్నలు 90 ఏళ్ళు బతికారు అందరూ ఇలాంటి తిండి తిని. అవును, సంగటి, సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు ఇలాంటివన్నీ తిని. ఈ రోజుల్లో ఇలాంటివి తెలియదు కదా ఆంటీ, చేసుకోవడానికి కూడా తెలియదు. ఓపికలు కూడా జనాలకు లేవు కదా, అది నొప్పి ఇది నొప్పి అంటున్నారు కదా చేసుకోవడానికి కూడా. అప్పుడు వాళ్ళు అంటే ఓపికతో అన్ని చేసి పెట్టేవాళ్ళు, మగవాళ్ళకి చక్కగా తిని ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏంది చేతుల నొప్పులు అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు, చేసుకోవడానికి ఓపికలు లేవు, రెడీమేడ్ కొనుక్కొచ్చుకొని తింటారు. అవును, అందుకే ఇప్పుడు 50 ఏళ్ళు కూడా కాకముందే 100 రోగాలు వచ్చినాయి. నిజమే. ఏం చేద్దాం, ఇలాంటి తిండి తినమన్నా కానీ ఎక్కడ తింటున్నారు, అలవాట్లేక ఓపికలు. ఇది కొంచెం ప్రాసెస్ కదా అంటే అందుకే అందరికి బతకాలు ఎక్కువైపోయి చెయ్యట్లేదా పని ఎక్కువని. అదే ఎవరు కొంచెం కష్టపడితే హెల్త్కి ఎంత మంచిది. నిజమే.
40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికేటోళ్ళు 40 50కే మెత్తబడిపోతున్నారు. ఇలాంటి ఇప్పుడు మళ్ళీ తింటున్నారు అందరూ ఒకళ్ళు తెలుసుకొని. కానీ ముందు ఇప్పుడు చాలా మంది మళ్ళీ హెల్త్ కాన్షియస్ కి వచ్చారులేండి. అన్ని ఆర్గానిక్ వే తినాలి అని అనుకుంటున్నారు. ట్రై చేస్తున్నారు మాక్సిమం కూడా. మనం అన్ని మనమే తెచ్చుకొని పట్టించుకొని తింటే మంచిది. ఇప్పుడు మీరు ఇదంతా ఆడించిన పిండే కదా అంటే ఇదంతా మేము తెచ్చుకొని అన్ని ఆడిస్తారు మీరు దగ్గరికి తెచ్చుకొని క్లీన్ చేసుకొని పట్టించుకొని ఇలా చేసుకొని తింటున్నాం. ఇవి కూడా అన్ని మందులు వేసి పండించినయే కదా. ఇవి కూడా గ్యారెంటీ ఆడున్నాయి. అవును, ఇంతకుముందు అంటే మందులు లేకుండా పండించేవాళ్ళు కాబట్టి అవును బాగుండేది. ఇప్పుడు తింటున్నారు. ఎక్కడ తింటారు ఇప్పుడు వస్తుంటాయి కొంచెం కొంచెం రాగులు అవన్నీ తింటున్నారు కొంచెం కొంచెం. ఈ 5 రకాల 6 రకాల బియ్యాలు ఉన్నాయి. ఆ బియ్యాలు తింటే అన్నిటికి మంచిదే. అవి ఎక్కడ తింటున్నారు? కొర్ర బియ్యము అవి అన్ని తెల్ల రైస్ వైట్ రైస్ అని బ్రౌన్ రైస్ అని. ఇప్పుడు నేను సింగిల్ పాలిస్ బ్రౌన్ రైస్ నానబెట్టి వచ్చా. కుక్కర్లో పెట్టుకున్నాం. మీరు బ్రౌన్ రైసే తింటున్నారా? నూనె రాయి రాయకుండా బాగానే ఉంటుంది. కొంచెం రాస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఒకరోజు జొన్న సంగటి చేద్దాం, ఒకరోజు రాగి సంగటి చేద్దాం. అదే అలాంటి హెల్దీ రెసిపీస్ అన్ని పెడితే చూస్తారు అందరూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.